వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో, నిర్మా యూనివర్సిటీలో బీటెక్ అడ్మిషన్స్ ఫర్ ద ఇయర్ 2024 ఓపెన్ అయినాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో, అదేవిధంగా ఎవరైనా నా ఛానల్ గాని ఫస్ట్ టైమ్ గాని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ సీజీఎం 2024 గనక కావాలనుకుంటే డీబీఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మొత్తము 7 కోర్సెస్ ఉంటాయండి. సో ఆ 7 కోర్సెస్లో యూ కెన్ రిజిస్టర్ ఇంటూ వన్ ఆఫ్ ద కోర్సెస్. దెన్ ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. వాటి ద్వారా కానివ్వండి మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు మంచి సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికోసం మీరు వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ చేసుకోండి. సో చాలామంది ఎస్పెషల్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే జేఈ మెయిన్స్ ద్వారా జోసా కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే సీసాప్ కౌన్సిలింగ్ కానివ్వండి, అదేవిధంగా ఎంసెట్ కౌన్సిలింగ్, ఇప్పుడు ఈఏపీ సెట్ అంటారు, ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే కామెంట్కే కానివ్వండి, వీటిల్లో డిఫరెంట్ ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి సో కొంతమంది బ్రాండ్ కోసం వెయిటేజ్ ఇస్తూ లోయర్ బ్రాంచెస్ టాప్ కాలేజెస్లో చేరిపోతుంటారు. అట్లా కాకుండా కొంతమంది బ్రాంచ్కి వెయిటేజ్ ఇస్తూ లోయర్ కాలేజెస్లో టాప్ బ్రాంచెస్ చేరుతుంటారు. రెండు కూడా కరెక్ట్ కాదండి. ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ చేస్తూ ఆప్టిమైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇక్కడికైనా వివరాల్లో కానీ వెళ్ళామంటే నిర్మా యూనివర్సిటీ సో 2003లో ఇది యూనివర్సిటీగా మారిందండి. సో ఈ యొక్క యూనివర్సిటీలో బీటెక్ అడ్మిషన్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయి. సో ఇది గుజరాత్లో ఉంటుంది. సో మంచి యూనివర్సిటీ అండి. జేఈ మెయిన్స్ ద్వారా మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు. సో దాని యొక్క వివరాలు కూడా పూర్తిగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో స్ట్రెంగ్త్ కూడా లిమిటెడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఏ కాలేజ్ తీసుకున్నా కూడా ఒక నార్మల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 1000 వరకు సీట్స్ ఉంటాయండి. ఇది ఒక మంచి యూనివర్సిటీ. సో దాదాపు 20 ఇయర్స్ బ్యాక్ పెట్టినటువంటి యూనివర్సిటీ. సో దీంట్లో మొత్తం బీటెక్ అడ్మిషన్స్ వచ్చేసి అరౌండ్ 1000 ఉంటాయండి. సో బ్రాంచ్ వైజ్ సీట్స్, అడ్మిషన్ ప్రొసీజర్ మొత్తం కూడా మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఇప్పుడైతే మీకు లాస్ట్ డేట్ ఇంకా ఉంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో 2024 కానివ్వండి ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్ కానివ్వండి, లేకపోతే బీటెక్ ప్రోగ్రామ్ కానివ్వండి, మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏవేవి ఉన్నాయంటే బీటెక్ ఉన్నాయండి డిఫరెంట్ బ్రాంచెస్లో. అదేవిధంగా బీటెక్ సిఎస్సి ప్లస్ ఎంబీఏ 5 ఇయర్స్లోనే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. సో మీకు 5 ఇయర్స్లో బోత్ బీటెక్ ప్లస్ ఎంబీఏ రెండు వస్తాయి. అదేవిధంగా బిఎస్ అండి, ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండి. సో 2+2 డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, అంటే మీకు ఫారిన్ యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి 2 ఇయర్స్ ఇక్కడ 2 ఇయర్స్ ఫారిన్లో చదువుతారండి. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఉంది. సో వీటన్నిటికి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక అప్లికేషన్ వివరాలకు కానీ వచ్చామంటే ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ ఆర్ 12th క్లాసు గుజరాత్లో కానీ చదివి ఉంటే వాళ్ళకి 350 రూపీస్ అండి అప్లికేషన్ ఫీ. అదేవిధంగా అవుట్ సైడ్ గుజరాత్ కానీ ఎవరైనా కానీ చదివి ఉంటే వాళ్ళకి మాత్రం 1200 రూపీస్ అండి. అదేవిధంగా బీటెక్ ప్లస్ ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి 1500 రూపీస్ అండి. అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ 2+2 డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్కి అయితే మాత్రము 1500 రూపీస్ అండి. సో ఇవండి అప్లికేషన్ ఫీ వివరాలు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే సో మీరు 30th ఏప్రిల్ 2024 లోపల అప్లై చేసుకోవాలండి. సో నిర్మా యూనివర్సిటీ మీకు తెలుసుంటుంది, ఇది నిర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళది. సో వాషింగ్ పౌడర్ నిర్మా అంటే చాలా మందికి బాగా తెలుసుంటుంది, వెరీ పాపులర్. సో ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ అండి ఇది. సో గుజరాత్లో ఉంటుంది. సో దీంట్లో వచ్చేకి మీకు బీటెక్ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్కి అయితే సో జేఈ మెయిన్ ర్యాంక్ ఉండాలండి. ఫస్ట్ అటెంప్ట్లోనే 60% మార్క్స్ తోటి ఎంపీసీ గ్రూప్ స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయి ఉండాలండి. వాళ్ళని జేఈ మెయిన్ ర్యాంక్ ద్వారా ఫిల్టర్ చేసి వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారండి. తర్వాత అడ్మిషన్ అనేది ఇస్తారు. దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు గెట్ అడ్మిషన్ ఇంటూ బీటెక్ ప్లస్ ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. సో బీటెక్ ప్లస్ ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ ప్రోగ్రామ్లోకి సీట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆల్ ఇండియా సీట్స్, అంటే గుజరాత్తో పాటు ఇండియాలోని ఎవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. దాంట్లోకి 51 సీట్స్ ఉంటాయండి. ఎన్ఆర్ఐ ఆర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ 15%, అంటే 9 సీట్స్ ఉంటాయండి. సో టోటల్ ఇంటేక్ వచ్చేకి 60 సీట్స్ అండి. ఇదండి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ గురించి. అదేవిధంగా బీటెక్లోకి వచ్చేకి 3 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయండి. సో మనకి ఎలాగైతే ఎంసెట్ కౌన్సిలింగ్ ఆర్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ఉంటుందో అదేవిధంగా గుజరాత్లో వాళ్ళకి
అడ్మిషన్స్ కౌన్సిల్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అని వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ ద్వారా 33% ఆఫ్ ద సీట్స్ ఫిల్ చేస్తారండి. సో అది గుజరాత్ స్టేట్ పిల్లలకి మాత్రమే. అదేవిధంగా ఆల్ ఇండియా కోటా అని ఉంటుంది. దీంట్లో 52% సీట్స్ ఫిల్ చేస్తారండి. సో జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఫిల్ చేస్తారు. సో అదేవిధంగా ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ సీట్స్ అండి. ఇవి 15% సీట్స్ ఉంటాయి. సో ప్రతి బ్రాంచ్లో కూడా డీటెయిల్డ్గా బ్రాంచ్ వైజ్ చూపిస్తున్నానండి. సో గుజరాత్ కౌన్సిలింగ్ ద్వారా ఏదైతే ఏసీపీసీ కౌన్సిలింగ్ ఉంటుందో దాని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 20 ఉంటాయి. సో ఆల్ ఇండియా సీట్స్ అయితే 31 ఉంటాయి. ఇవి మాత్రమే జేఈ మెయిన్ ద్వారా ఫిల్ చేస్తారండి. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ 9 ఉంటాయండి. సో టోటల్ ఇంటేక్ 60 సీట్స్. కెమికల్ ఇంజనీరింగ్ 20, 31, 9 టోటల్ 60 సీట్స్. సివిల్ ఇంజనీరింగ్ 40, 62, 18 టోటల్ 120 అండి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 99, 156, 45. ఇక్కడ మీరు చూడొచ్చు 156 సీట్స్ మాత్రము జేఈ మెయిన్ ద్వారా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ గుజరాత్ స్టేట్ అండి. సో టోటల్ వచ్చేసరికి 300 సీట్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే 40, 62, 18 అండి. సో ఈ విధంగా మిగతావన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆల్ ఇండియా సీట్స్ మొత్తం వచ్చేసరికి 528 ఉంటాయండి. వీటికి మాత్రము ఇండియాలోని ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు త్రూ జేఈ మెయిన్ ర్యాంక్ అండి. సో అదేవిధంగా ఎన్ఆర్ఐ సీట్స్ వచ్చేసరికి 153 ఉంటాయండి. సో టోటల్ మీరు చూడండి అన్ని బ్రాంచ్లు కలుపుకొని కూడా 1020 సీట్స్ మాత్రమే ఉంటాయండి. ఒక మామూలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నా కూడా హైదరాబాద్లో మీకు 1000 పైన ఉన్నట్టు ఎన్నో కాలేజీలు ఉన్నాయి. బట్ ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. సో దీంట్లో జస్ట్ 1020 అంటే లిమిటెడ్ స్ట్రెంగ్త్ అనే మనం చెప్పుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఓన్లీ ఆల్ ఇండియా కేటగిరీ జేఈ మెయిన్స్ ద్వారా ఉన్న సీట్స్ మాత్రం బ్రాంచ్ వైజ్ ఇచ్చానండి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మొత్తం కలిపి 528 ఉన్నాయండి. సో అవి మీరు ఇక్కడ చూడొచ్చు. ప్లేస్మెంట్స్ కింద తీసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ లో 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ వచ్చాయండి. హైయెస్ట్ శాలరీ 7.79. సో ఎవ్రీథింగ్ ఓపెన్ అండి, మీకు వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. సో కెమికల్ ఇంజనీరింగ్ అయితే 13.52 lakhs అండి హైయెస్ట్ శాలరీ. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 52.25 lakhs అండి. 96% ఆఫ్ ద స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే 35.56 lakhs అండి హైయెస్ట్ శాలరీ. ప్లేస్మెంట్ ఆఫర్స్ 85% మందికి వచ్చింది, 85% స్టూడెంట్స్కి వచ్చింది. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే 95% ఆఫ్ ద స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వచ్చాయి. అదేవిధంగా హైయెస్ట్ శాలరీ 14.91 lakhs అండి. సో ఈ ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. సో చాలా మంది అడుగుతుంటారండి, సో పలానా యూనివర్సిటీ మంచిదా కాదా అనేది. సో దానికి మీకు రిలేటివ్గా మాట్లాడాలి. సపోజ్ నిర్మా యూనివర్సిటీ మంచిదా అని అడిగారు అనుకోండి. సో దాంతోపాటు సపోజ్ మనము సెట్తో కంపేర్ చేసాము, లేకపోతే శివనాడార్ యూనివర్సిటీతో కంపేర్ చేసాము, లేకపోతే అమృతతో కంపేర్ చేసాము. వాటితో కంపేర్ చేసినప్పుడు వాటి తర్వాతే వస్తుందండి. ఇది నేను టాప్ యూనివర్సిటీ అని అయితే చెప్పట్లేదు, కానీ మీరు ఇది కాకుండా కొంతమంది అసలు వినని పేర్లు ఉంటాయి, ఆ యూనివర్సిటీల గురించి కౌన్సిలింగ్ గైడెన్స్లో అడుగుతూ ఉంటారండి. అటువంటి వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్ అండి. మీకు టాప్ యూనివర్సిటీస్ రానప్పుడు ఇది డెఫినెట్గా మీరు అడ్మిషన్ తీసుకోదగినటువంటి యూనివర్సిటీ అండి. సో జస్ట్ మీకు ఇంకా 20 years కూడా కాలేదు ఇది యూనివర్సిటీ పెట్టి. సో ఫ్యూచర్లో ఈ నిర్మా అనేది మీకు బ్రాండ్, అది మీకు తెలుసు. సో నిర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టినటువంటి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండేటువంటి యూనివర్సిటీ అండి. సో లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అడ్మిషన్స్ కూడా మొత్తం ఆన్లైన్ ప్రాసెసే. ఇంటర్ మార్క్స్ ద్వారా అట్లా వెళ్తే మాత్రం మీకు అడ్మిషన్ అనేది దొరకదు. సో ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ కూడా అంత ఎక్కువేం కాదు. ఇప్పుడు మీకు ఫీ స్ట్రక్చర్ చూపిస్తాను. ఫీస్ పర్ యానం వచ్చేకి 2,29,600 రూపీస్ అండి. సో ఇక్కడ అదర్ ఫీస్ ఇక్కడ చూడొచ్చు 9,200 కట్టాలి. సో రీఫండబుల్ సెక్యూరిటీ వచ్చేకి మీకు 7,000 ఇది కోర్స్ అయిపోయిన తర్వాత ఇస్తారండి. సో టోటల్ 1+2+3 ఫస్ట్ ఇయర్లో 2,45,800 రూపీస్ అవుతుందండి. ఒకవేళ మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేకి 1,27,500 రూపీస్ అయితే కట్టాలండి. అప్పుడు మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. సో దీంట్లో 1,14,800 రూపీస్ ట్యూషన్ ఫీ, 12,700 రూపీస్ అదర్ ఫీజ్ అండి. ఇవి కనుక కట్టారంటే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ముందైతే మీరు అప్లై చేయండి. సో టాపర్స్ అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ టాప్ యూనివర్సిటీస్ వస్తాయా రావని డౌట్ ఉన్న వాళ్ళు, లేకపోతే టాప్ యూనివర్సిటీస్ ఎలాగూ రావు అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయవలసినటువంటి మంచి యూనివర్సిటీ అండి నిర్మా యూనివర్సిటీ. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్లో మనమైతే డిస్కస్ చేద్దాము. ఇప్పుడైతే మీకు లాస్ట్ డేట్ లోపల మీరు అప్లై చేసుకోండి. డిసిషన్ అనేది మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత మీకు ఉండే మిగతా అవకాశాలను బట్టి ఆప్టిమైజ్ చేసి మీరైతే తీసుకోవచ్చండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.